నీ మీద దృష్టి ఉంచి నీకు ఆలోచన చెబుతాను, నడవలసిన మార్గము నేను నీకు సిద్ధంగా ఉన్నాడు కదా. ఆయన సింహాసనం మీద కూర్చొని నీకు సిద్ధంగా ఉన్నాడు. నీ బుద్ధి మీద ఆధారపడదు, నీ స్వబుద్ధి మీద ఆధారపడద్దు. ఆయన సిద్ధంగా ఉన్నాడు. నిన్ను నడిపించడానికి సిద్ధంగా ఉన్నాడు, నీకు సలహా చెప్పడానికి సిద్ధంగా ఉన్నాడు, నీకు బోధించడానికి సిద్ధంగా ఉన్నాడు. మరలా ఆయన బోధించేవన్నీ కూడా మన మేలు కోసము. ఆయన అడగాలంటే మనకేం కావాలి తెలుసా? ప్రార్థన కావాలి. ప్రభు సన్నిధిలో ప్రార్థన చేయడం మనం నేర్చుకోవాలి. స్వబుద్ధిని ఆధారం చేసుకుని వెళ్ళిపోవటం వల్ల సులువే, కానీ దేవుణ్ణి అడగాలి అని అంటే కొద్ది రోజులు మనం ప్రార్థనలు గడపాల్సి ఉన్నది. ప్రభువా, ఈ జాబ్ విషయంలో ఏం చేయాలి, ఆయన ఈ మ్యారేజ్ విషయంలో ఏం చేయాలి అని దేవుణ్ణి అడుగుతూ దేవుని సదులు కొద్ది రోజులు కనిపెడుతూ పని చేయాలి. ఇవన్నీ మనం చేయక స్వబుద్ధితో వెళ్ళిపోవటం వల్ల మనం తెలియకుండానే దేవునికి ఏమవుతున్నామో తెలుసా? దేవునికి దూరం అయిపోతున్నాం. అందుకే మన జీవితాలు వర్ధిల్లకుండా ఉంటున్నాయి అనేటటువంటిది మనం అర్థం చేసుకోవాలి.